రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి మృతిపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు దిల్ రాజు. ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి అండగా ఉంటామని దిల్ రాజు తెలిపారు. కాగా తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతామన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం ముందు చూపుతూ ఉన్నారని, ఆ క్రమంలోనే టికెట్ రేట్లు పెంచడంపై ఆయన సానుకూలంగా స్పందిస్తారని అభిప్రాయపడ్డారు. దిల్ రాజు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు. ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరు ఇద్దరు ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ. ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు. ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరు ఇద్దరు ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి. ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు. ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరు ఇద్దరు ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి మృతిపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు దిల్ రాజు. ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి అండగా ఉంటామని దిల్ రాజు తెలిపారు. కాగా తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతామన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం ముందు చూపుతూ ఉన్నారని, ఆ క్రమంలోనే టికెట్ రేట్లు పెంచడంపై ఆయన సానుకూలంగా స్పందిస్తారని అభిప్రాయపడ్డారు దిల్ రాజు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. గేమ్ చేంజర్ ఈవెంట్ లో మరో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి కిందటే ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఈ విషయం కొద్దిసేపటి కిందటే తెలిసింది. అయితే ఈ ఈవెంట్ కి హాజరైనటువంటి ఇద్దరు అభిమానులు ఈవెంట్ కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్తుండగా బైక్ పైన తిరుగు ప్రయాణంలో వాళ్ళు రోడ్డు ప్రమాదంలో మరణించారని అయితే తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలకు వెళ్తే రాజమండ్రిలో మొన్న సాయంత్రం జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. దాదాపు 30,000 మందికి పైగా అభిమానులు అయితే వచ్చారు. దీనికి చీఫ్ గెస్ట్ గా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్ కు దాదాపు మెగా అభిమానులతో పాటు దాదాపు చాలా మంది అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా రాజమండ్రికి చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అభిమానుల్లో గైగోలు పాడుకు చెందినటువంటి మణికొండ అనే వ్యక్తి తనతో పాటు తన స్నేహితుడు చరణ్తో కలిసి బైక్ పైన వచ్చారు. అయితే ఈవెంట్ మొత్తం అయిపోయాక ఈవెంట్ లో కూడా చాలా ఎంజాయ్ చేశారంటూ కూడా తెలిసింది. ఈవెంట్ అంతా అయిపోయాక కూడా తన అభిమాన హీరో రామ్ చరణ్ కూడా చూసడానికి అంత దూరం నుంచి వచ్చారంటూ కూడా తెలుస్తుంది. సో ఈవెంట్ అంతా అయిపోయాక కూడా రాత్రి వాళ్ళ విలేజ్ కి వెళ్తున్న సమయంలో రంగంపేట వద్ద వడిషలేరు అనేటువంటి దాని దగ్గర కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వాళ్ళ బైక్ ని వెనుక నుంచి వస్తున్న ఒక వ్యాన్ ఢీకొట్టుంది. సో దీంతో వీళ్ళు అక్కడ గాయాల పాలడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సో ఆసుపత్రికి వెళ్తుంటే మధ్యలోనే చనిపోయినట్టుగా అయితే తెలిసింది. అయితే ఇదే విషయం చిత్ర యూనిట్ కి, ఇటు సినిమా యూనిట్ అవ్వచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు, లేట్ గా తెలియడంతో ఇవాళ ఉదయమే తెలిసింది మొన్న జరిగినటువంటి ఈ ఘటన. సో కొద్దిసేపటి కిందట దిల్ రాజు కూడా ఇదే విషయం తను తెలుసుకొని కూడా వాళ్ళ కుటుంబాలకి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆ రెండు కుటుంబాలకి దిల్రాజు 5 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే టికెట్ల రేట్ల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్ తో పాటు తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ కోసం అంటూ కూడా కొద్దిసేపటి కింద దిల్రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ విషయాలన్నీ మీడియా ముఖంగా తెలియజేయడంతో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో ఇద్దరు అభిమానులు చనిపోయారంటూ కూడా కొద్దిసేపటి కిందటైతే తెలిసింది. సో మొత్తానికి వాళ్ళిద్దరికి రెండు కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ప్రకటించి దిల్రాజు చెప్పడం జరిగింది. అయితే ఒక సినిమా యూనిట్ తరపునైనా లేకపోతే దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తాడా ఏంటనేది మాత్రం ఒక క్యూరియాసిటీ. ఎందుకంటే రీసెంట్ గా సంధ్యా థియేటర్ ఘటన మనం మరవక ముందే, ప్రస్తుతానికైతే సంధ్యా థియేటర్ ఘటన మన కళ్ళ ముందు ఇంకా కనిపిస్తున్న టైంలో రేవతి అనే మహిళ మృతి చెందడం, అలాగే రేవతి వాళ్ళ అబ్బాయి కోమాలో ఉండడం, మరొక పక్క గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఇద్దరు అభిమానులు చనిపోవడం. సో వీటన్నిటి చూస్తుంటే ఏపీ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో అవకాశం లేకపోవడం, తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడం, అంటే ఇక్కడ ఈవెంట్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం, మరొక పక్క మూవీ యూనిట్ అవ్వచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్లు అవ్వచ్చు, రాజమండ్రి వేదికగా ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ తో ఈవెంట్ అయితే చేశారు. దాదాపు 40 నుంచి 50,000 మంది అభిమానులు అక్కడ చేరుకోవడం చాలా ఘనంగా చేయడం జరిగింది. సో మొత్తానికి ఇద్దరు అభిమానులు చనిపోవడంతో మరోసారి ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ట్రోల్స్ అయితే మొదలయ్యాయి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ దీనిపై ఏ రకంగా స్పందిస్తాడు, అసలు ఏంటి అనేది మాత్రం మనం డెఫినెట్ గా వేచి చూడాలి. సో మొత్తానికి దిల్రాజు ఇవాళ ఉదయం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా దాదాపు టికెట్ల రేట్లు పెంచడం వల్ల 18% గవర్నమెంట్ కూడా వెళ్తుంది. సో భారీ బడ్జెట్ సినిమాలకి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం సాయం ఉండాలి. అలాగే అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ చేశారు. సో మరొకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నేను తొందరలో కలుస్తానని ఆశతో ఉన్నాను. డెఫినెట్ గా ఆయన టికెట్ల రేట్ల విషయంలో పాజిటివ్ గా స్పందిస్తారంటూ కూడా దిల్రాజు చెప్పడం జరిగింది. సో తెలుగు సినిమా భారీ స్థాయిలో రూపొందుతుంది, అందుకే ప్రపంచ ఖ్యాతి వచ్చింది. డెఫినెట్ గా 2 రాష్ట్రాల గవర్నమెంట్లు మాకు సపోర్ట్ చేయాలి. టికెట్ల రేట్ల పెంపునక ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ అయితే గేమ్ చేంజర్ విషయం అవ్వచ్చు, డాకు మహారాజ్ విషయంలో 2 సినిమాలకి ఏపీ గవర్నమెంట్ జీవో కూడా రిలీజ్ చేశారు. సో వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ రేపా నేను కలవబోతున్నాను, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా సంధ్యా థియేటర్ ఘటన జరగక ముందు రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమాలకి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, అలాగే టికెట్ల రేట్ల పెంపునకు కూడా అనుమతి ఇచ్చారు ఇరు గవర్నమెంట్లు కూడా. సో సంధ్యా థియేటర్ ఘటన అంటే పుష్ప ప్రీమియర్ జరిగినటువంటి టైంలో సో ఈ రేవతి అనే మహిళ మృతి చెందడం, మరొక పక్క శ్రీతేజ్ హాస్పిటల్ ఉండడం, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నిటి ఇటు అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం, దాని తర్వాత బెయిల్ పై రావడము, చికట్పల్లి పోలీసులు, సో ఇదంతా గందరగోళం ఇండస్ట్రీకి మరియు పొలిటికల్ వార్ అంటూ కూడా జరిగినటువంటి దాదాపు ఈ నెల రోజుల నుంచి ఇటు ఇండస్ట్రీ కూడా డెఫినెట్ గా ఇరు రాష్ట్రాల గవర్నమెంట్లు కలవాలి, 2 రాష్ట్రాల గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటూ కూడా దిల్రాజు నేతృత్వంలో గత 10 రోజుల కిందట హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులంతా దాదాపు 36 మంది కూడా వెళ్ళి కలవడం జరిగింది.
డెఫినెట్ గా మాకు మీ గవర్నమెంట్ నుంచి మాకు ఇండస్ట్రీకి సపోర్ట్ కావాలంటూ కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు సినిమా సంక్రాంతి బరిలో సినిమాలు ఉన్నాయి కాబట్టి రిలీజ్ కి రెడీగా ఉన్నటువంటి సినిమాలు రామ్ చరణ్ గేమ్ చేంజర్, అలాగే డాకు మహారాజ్ బాలకృష్ణ సినిమా, మరోపక్క సంక్రాంతికి వస్తున్న వెంకటేశ్వర. సో ఈ 3 సినిమాల టికెట్ల రేట్ల విషయం కూడా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో టికెట్ల రేట్ల పెంపునకు అలాగే ప్రీమియర్ షోలకి సంబంధించిన అప్డేట్స్ కోసం తను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డెఫినెట్ గా ఇవాళ లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డిని మరొకసారి కలిసి వీటి గురించి చర్చించే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వినోద్.